నవదంపతుల్లో ముద్దులకి కౌగిలింతలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు. నేను అలాగే మా ఆవిడ్ని శోభనం రోజున చేయబోతే మూతి తుడిచేసుకుంది, కౌగిలించుకోపోతే చేయి విసిరికొట్టింది. ఇప్పటికి 10 రోజులైంది అదే పరిస్థితి. సంభోగం మాత్రం యాంత్రికంగా జరిగిపోతుంది. ముద్దు ముచ్చట ఏమీ లేవు. అది జరిగేదెలా? కొంతమంది లేడీస్కి మగవాడి ముద్దు అసహ్యం. అది ఏంటంటే వాళ్ళకి అది ఎంగిలి అనిపిస్తుంది. ఎంగిలి చి అనిపిస్తుంది. కౌగులు కూడా చి అనిపిస్తుంది. ఆ స్పర్శ కూడా చేయడం. కానీ కొద్ది మందిలోనే ఆ రకం మనస్తత్వం ఉంటుంది. తక్కిన ముద్దులు కాదు. ఎందుకంటే సెక్స్ విషయంలో ముద్దు మైమర్పిస్తుంది, కౌగిలి తన్మయత్వాన్ని కలిగిస్తుంది. స్పర్శ, టచ్, సెక్స్ విషయంలో టచ్ అనేది, స్పర్శ అనేది వండర్ఫుల్గా వాళ్ళు కామ కేంద్రాన్ని ప్రేరేపిస్తాయి. ఈవిడికి ఇంకా ఆ రకమైన కామ ప్రేరణ కలగడం లేదు. అంతే కొద్ది టైం పడుతుంది. ఇద్దరు 10 రోజులేగా అయింది. అంతే లేదు రోజు కాస్త షికారు, రోజు సాయంత్రం 1 గంట సేపు షికారు చేపట్టినాడు అండి. దాన్ని హక్ చేసుకోండి. నేను నడుస్తున్నప్పుడు ఆవిడకి నడుము చూడు చేయండి. తీయని కవులు, మచ్చలేని కవులు, మంచి కవులు చెప్పుకుంటూ ఆ తోటలో విహరించండి, పార్కులో విహరించండి, లేదా కాలగట్టునో, లేదా నది ఒడ్డునో, లేకపోతే సాగర్ తీరాన్నో వాకింగ్ చేయండి. దాంతో ఆవిడకి ఆ స్పర్శలోని ఒక తృప్తి, ఆనందం, థ్రిల్లు తెలిసి వస్తుంది. అప్పుడు ముద్దే చేస్తే తుడి చేసుకోవడం, చేయి నడుము చేస్తే విసిరికోవడం చేయదు. ఆవిడకి ఇంకా దాంట్లో ఇది నెగిటివ్ థాట్. వాళ్ళలో ఆల్రెడీ బ్రెయిన్లో ఒక నెగిటివ్ థాట్ ఉంది. మగవాడి స్పర్శ మీద ఆవిడ అసహ్యం ఉంది అడిగి. అవన్నీ పోతాయి. ఎంత సెక్స్ విషయంలో మనసు ప్రధానం అండి. ఆ మనసుని ఏ రకంగా మనం మలుచుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అంచేత ఏం లేదు, కూర్చోండి, పార్కులో కూర్చోండి. ఒక కూర్చుంటే అక్కడ ఉన్న కూర్చుంటే అక్కడ చక్కగా చేయాలి. నిదానంగా తలకాయ ఉంచేస్తుంది, మాట్లాడుతుంది. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూనండి. అప్పుడు ఆవిడకి దాంట్లో మాధుర్యం తెలిసి వస్తుంది. మాధుర్యం తెలిసి వచ్చి తప్పడు మొదటి ఆవిడకి ఇంతవరకు అంటే ఆ రొమాంటిక్ ఆలోచన లేవు, రొమాంటిక్ టచ్ లేదు, రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు, ఆ రొమాంటిక్ లుక్ లేదు. అది లేకపోవడంకల్లా వాళ్ళు ఒక రకంగా ఏమీ లేకుండా, ఆలోచన లేకుండా ఉంది అంతే. మీరు ఎప్పుడైతే తీసుకెళ్ళాడు ప్రేమగా ఉండి, ప్రేమగా అందించి అది చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. మారపోవడం ఉండదు. ఎందుకంటే థ్రిల్లింగ్గా ఉంటాయి కదండి. మొదట్లో దాని గురించి తెలియక బాధపడదు. కానీ ఒక్కసారి దాని యొక్క మాధుర్యాన్ని ఆవిడ గ్రోలిందంటే మనిషి మీ మీద కంప్లీట్గా వాలిపోతుంది. అంతే, దాని మీద దిగులు పడకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.